నిత్య బర్త్‌డే పార్టీ జరుగుతున్న సమయంలో ఈ సింహాద్రి తన భార్య దగ్గరికి వెళ్ళి, కొడుకు లాకప్‌లో ఉన్నాడన్న బాధ గాని, ఇంక వేరే ఏదైనా బాధ గాని అసలు చూపిచ్చొద్దు అని జెప్పేసి భార్యకి వార్నింగ్ ఇస్తాడు. భార్య గూడా సరే అంటుంది. ఈలోపేమో భువన ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటుంది. ఎవరికి అంటే సూర్యకి. అయితే సూర్య ఫోను ఏకంగా స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుందనమాట. అసలు రెస్పాన్స్ ఉండదు. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే, సరే ఇంకా సింహాద్రి భువన దగ్గరికొచ్చి, "అమ్మ అల్లుడు ఏడి" అంటే, వస్తున్నాడన్నయ్య, వచ్చేస్తున్నాడు" అని జెప్పేసి ఏదో కవర్ చేస్తే, సింహాద్రి అంటాడు, "చూడమ్మా నా కూతురికి విపరీతమైన కోపం. మొండిది, కోపిష్టిది. దాని కోపానికి నేనే భయపడతాను. దయచేసి ఎలాగోలా సూర్య ఇక్కడికి వచ్చేటట్టు చూడమ్మా" అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. తర్వాత ఎమ్మెల్యే గారు రావడము, అక్కడంతా పలకరింపులు అది జరుగుతూ ఉంటాయి. ఈలోపు ఏమవుతుందంటే, ఎమ్మెల్యేతో ఈ సింహాద్రి "మా వాడి కేసు ఏమైందండి" అని చెప్పేసి అడుగుతాడు. "పెద్ద కేసు కదయ్యా! రావడం కొంచెం కష్టమే. నా చేతుల్లో కూడా పెద్దగా ఏం లేదు" అనేసి అనంగానే, ఇక సింహాద్రి భార్యకు గుబులు మొదలవుతుంది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కొడుకే. ఎంత దుర్మార్గుడైనా సరే తల్లికి కొడుకే గదా! సరే ఇక తర్వాత బాధపడుతూ, భయపడుతూ ఉంటే ఈ సింహాద్రి ఎమ్మెల్యే చేతులు పట్టుకొని, "ఇక పార్టీ ఫండ్‌తో పాటుగా మిగిలినవన్నీ నేను డబల్ చేస్తాను. దయచేసి నా కొడుకుని ఎలా అయినా విడిపించండి" అనేసి అనడంతో, ఇక ఎమ్మెల్యేకి అక్కడ మంచిగా డబ్బులు ముడుతున్నాయి, పార్టీ ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి, "సరే చూస్తాను" అంటాడు. ఈలోపు నిత్య వస్తుంది. అందరిని హ్యాపీగా పలకరిస్తుంది. నా బర్త్‌డేకొచ్చినందుకు థాంక్ యూ అంటుంది. కానీ ఆ తర్వాత ఏమంటుందంటే, కేక్ కటింగ్ టైమ్‌లో తమ్ముడేడి అని అడుగుతుంది. అంటే ఆ కళ్యాణ్ గాడు. నీకోసం అని చెప్పేసి స్వీట్స్, ఫ్రూట్స్ పంచడానికి అనాథాశ్రమానికి వెళ్ళాడమ్మా అని చెప్పేసి సింహాద్రి కవర్ చేస్తాడు. మరి బావేడి అని అనేసంటే, బావ నీకోసం స్పెషల్ గిఫ్ట్‌కి వెళ్ళాడు. వచ్చేస్తాడు. నువ్వు ఈలోపు కేక్ కట్ చేయి అంటే, ఓకే. నేను కేక్ కట్ చేయడమే కదా మీ అందరికీ కావాలి అనేసి అన్న తర్వాత కేక్ కటింగ్ టైంకి మొత్తం కేక్ అంతా కూడా కింద పడేస్తదనమాట. పడేస్తే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నిత్య ఎందుకిలా చేస్తుంది అని. నేనేమన్నా మీ అందరికీ పిచ్చిదానిలా కనపడుతున్నానా? హ్మ్. నా తమ్ముడు లాకప్‌లో ఉన్నాడని నాకు తెలుసు. ఈ సింహాద్రి కూతురు నిత్య తమ్ముడు లాకప్‌లో ఉండడం ఏంటి నా బర్త్‌డే రోజు. ఇక బావ సంగతే చెప్పాలి. బావ నాకు స్పెషల్ గిఫ్ట్‌లు కొనడం కాదు. ఆ జాను దగ్గరికి వెళ్లి చీరలు గిఫ్ట్‌గా ఇస్తున్నాడు. ఆ విషయం నీకు తెలీదేమో అత్తయ్య. నాకు తెలుసు. నా పరువంతా పోయింది. ఏం చెప్పాలి అసలు బావ గురించి. ఆ జాను వెనకాలే తిరుగుతున్నాడని చెప్పేసి చాలా అంటే చాలా రెచ్చిపోతుందనమాట. అయితే ఇక ఈ ఎమ్మెల్యేలు, ఈ మంది, ఈ జనాలు ఇవన్నీ ఎందుకు నాన్న నీకు ఎవరు సహాయపడినప్పుడు అని చెప్పేసి సింహాద్రి మీద అందరి మీద కస్సు బుస్సులాడుతూ ఉంటుంది. ఇక తర్వాత నిత్య ఏమంటుందంటే, నేనేమి వెర్రి పప్పని కాదు. మీరు చెప్తుందల్లా వినడానికి, నమ్మడానికి. నా తమ్ముడు ఇక్కడ ఉండాలి. బావ నా దగ్గరికి రావాలి అంటూ గొడవ గొడవ చేసేసరికి ఇక తనని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక భువన అందరిని పక్కన పెట్టి తన దగ్గరికి వెళ్ళి, "చూడమ్మా నిత్య, ఈ బర్త్‌డే రోజున ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో నాకు తెలీదు కానీ, నేను మాత్రం నా కొడుకునే నీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాను. నా కొడుకుని నీకు గిఫ్ట్‌గా ఇవ్వడం కాదు, రేపు నీకు, సూర్యకి ఎంగేజ్‌మెంట్ చేయిస్తున్నాను" అని చెప్పడంతో, ఇక నిత్య ఒక్కసారిగా పేలిన వాల్కనీలాగా ఉన్న మనిషి చల్లబడిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ తర్వాత భువనానే అందరి ముందు ఆ విషయం అనౌన్స్ చేసి, కొత్త కేక్ తెప్పించి, ఇంకా నిత్య చేత కట్ చేయించి హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే పూర్తి చేస్తుందనమాట. అయితే ఇక ఆ తర్వాత ఇంట్లో కూడా అంటే జాను ఇంట్లో కూడా ఆషాఢ మాసం కదా అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఇక జాను కూడా నేను ఈ ఊర్లో ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇండైరెక్ట్‌గా చెప్తుంది. అందరూ కూడా డాన్సులేస్తారు. గౌతమిని కొంచెం చీరప్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి. ఈలోపు ఏమవుతుందంటే చీకట్లో కూర్చుంటాడు సూర్య. వాళ్ళ అమ్మొచ్చి, "ఏంట్రా చీకట్లో కూర్చున్నావంటే", "నువ్వు నన్ను చీకట్లోకే కదమ్మా తోసేస్తున్నావు" అని చెప్పేసంటే, నేను తోయడం కాదు. నువ్వే చీకట్లోకి వెళ్తున్నావు. నేనేం చేయను దానికి" అంటే, "అమ్మ నా ఇష్టం లేకుండా నువ్వు నిశ్చయతో నాకు పెళ్లి చేస్తానంటున్నావు. అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నా మనసులో జాను ఉంది" అంటే అప్పుడు
ఈవిడంటుంది, "భువన, సరే నీ మనసులో జాను ఉంది. కానీ నువ్వెప్పుడైనా నాకు చెప్పావా? ఎంతసేపు నువ్వు, జాను ఫ్రెండ్స్ అని చెప్పావు గానీ, అసలు నాతో ఎప్పుడైనా జానుని నేను ప్రేమిస్తున్నానని చెప్పావా నువ్వు? చెప్పకపోవడం నీదే తప్పు" అంటే, "ఇప్పటికైనా మించిపోయింది ఏంటమ్మా? ఇప్పుడు చెప్తున్నాను కదా! అయినా జాను మనసులో నేనున్నానో లేదో తెలియకుండా నేనెలా మాటివ్వాలి? ఒకవేళ తన మనసులో నేను లేకపోతే బహుశా నా డెసిషన్ వేరేలా ఉండేదేమో" అనేసి అంటే అప్పుడు భువన అంటుంది, అప్పుడు సూర్య అంటాడు, "నా మనసులో జానునే ఉంది. నా భవిష్యత్తు జానునే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే నా భవిష్యత్తు అవుతుంది కదమ్మా! జీవితాంతరం ఉండాల్సిన నా భార్య, నా పక్కన ఉండాల్సిన భార్య నాకు నచ్చాలి గానీ, నువ్వు తీసుకొచ్చిన సంబంధం నేను ఎలా చేస్తానమ్మా? అసలు నా జీవితాన్ని నువ్వు దయచేసి నాశనం చేయకు" అంటే అప్పుడు ఈ భువన అంటుంది, "సరే ఓ పని చేయి. నాకు నీ మనసులో ఇన్నాళ్ళు ఉన్నట్టు తెలీదు జాను. ముందుంటే నేను సింహాద్రి అన్నయ్యకి, కుటుంబానికి ఏదో ఒకటి చెప్పేదాన్ని. ఎనీవేస్ నువ్వు రేపొద్దున జానుని తీసుకునిరా, నేను మాట్లాడతాను" అనేసి అంటుందనమాట. అయితే ఆ మాట తీసుకెళ్ళి జానుతో చెప్తాడు. ఫస్ట్ ఎత్తేస్తాడు. ఎత్తేసి "జాను" అని హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. "ఏమైంది సూర్య" అంటే, "మా అమ్మ ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే, రేపు నీతో మాట్లాడతానంది. నాకెందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది" అని చెప్పేసి అంటే, దానికి జాను కూడా సూపర్ హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే జాను మనసులో కూడా సూర్య ఉన్నాడు కాబట్టి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.